ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏ హోమం చేసుకుంటే ఏ ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం. గ్రహదోషాలు తొలగటానికి మరియు కార్యసిద్ధికి, ఆరోగ్యము, సర్వగ్రహ ప్రసన్నత కొరకు నవగ్రహ హోమం, నక్షత్ర హోమం చేసుకోవాలి. సంతానం కలగడానికి సంతాన గోపాల పాశుపత రుద్ర హోమం చేసుకోవాలి. ఆయురారోగ్యాలకు ఆయుష్ హోమం, అనారోగ్యం తొలగటకు, దీర్ఘాయుష్షు పొందటానికి మహామృత్యుంజయ హోమం, విఘ్నములు తొలగి లక్ష్మిని పొందుటకు లక్ష్మీ గణపతి హోమం, విద్యాభివృద్ధికి సరస్వతి హోమం, రుణబాధలు తొలగడానికి రుణ విమోచనకు గణపతి హోమం, మనస్పర్ధలు తొలగడానికి మరియు శత్రుభేదనకు రుద్రహోమం, సకల వ్యాపార వృద్ధికి ధన సంపాదనకు కుబేర పాశుపత హోమం, సర్వకార్య సిద్ధికి శత్రువు మీద జయానికి గ్రహశాంతికి చండీ హోమం, తేజస్సుకు సర్వశత్రు జయం పొందుటకు సుదర్శన హోమం, ధన సమృద్ధి సుఖ సంతోషాలు పొందుటకు ధనలక్ష్మి హోమం మొదలైనవి చేసుకోవాలి.